ముందుగా జనతా మీడియా వారికి శుభాకాంక్షలు. నా పేరు బోయపాటి హరిబాబు. నేను 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గత 10-15 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగానే చేస్తూ ఉన్నాను. ఈ వార్డులో నేను 84 నుంచి టీడీపీ అభిమాని కార్యకర్తగా పనిచేశాను. దామచర్ల ఆంజనేయులు గారి నుంచి నేను ఆయనతో ఫాలోయింగ్ తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత నేను ఒంగోలులో సెటిల్ అయిపోయాను. ఒంగోలు సెటిల్ అయిన తర్వాత నాకు ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్ష బాధ్యతలు జనార్దన్ గారు అప్పచెప్పాడు. నేను అతను చెప్పిన కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటిస్తూ వార్డులో మా జనార్దన్ గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 19 దాకా రోడ్లు, డ్రైనేజీ, పార్కులు దాదాపు 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అంతకుముందు చాలా అధ్వానంగా ఉన్న రోడ్లని జనార్దన్ గారి హయాంలో బాగా డెవలప్మెంట్ చేశాడు. మాకు 2019లో మంచి మెజార్టీ తీసుకొచ్చాము. దాదాపు 350 ఓట్లు మెజార్టీ వచ్చింది. 2019లో కూడా అంతలా గాలిలో కూడా 60 ఓట్లతోనే మేము మైనస్ ఉన్నాము. 2024లో వచ్చేటప్పటికి 500 చిల్లర ఓట్లు మెజార్టీతో నేను మా కార్యకర్తలు అందరూ సమీకరించి చాలా కష్టపడ్డాము. సూపర్ 6 పథకాలు ఇవన్నీ జనాల్లో ఇంటింటి తిరిగి 4-5 మాటలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాము. ఈ గత వైకాపా గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో చాలా అరాచకాలు చేసినా కానీ ఎదిరించి మా కార్యకర్తలు కానీ మేము కానీ పోరాడి నాకు బాగా సపోర్ట్ చేశారు కార్యకర్తలు. మనం ఏ ప్రోగ్రాం పిలిచినా వార్డులో స్పందించేవాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ యూత్ కానీ బాగా వచ్చి మా ఎమ్మెల్యే గారికి మంచి సపోర్ట్గా మా భాగ్యనగర్ అంటేనే టీడీపీ కంచుకోట లాంటిది. అలాంటి వార్డులో అంతలో 2019 ఎలక్షన్లో కూడా మేము ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని చేసినా 60 ఓట్లు మేము మైనస్ మా బూత్లో. కాబట్టి మాకు నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నాడు. వార్డులో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు. మా వార్డులో అంతకుముందు 60-70 పెన్షన్లు ఉండి 2014-19 మధ్యలో దాదాపు 200 పెన్షన్లు నేను ఇప్పగలిగా జనాలకి. అడిగిన వాళ్ళకి పెన్షన్లు కాదనుకోండి, పార్టీ లేదు, కులాలు లేదు, ఏవి లేవు. ఎవరికి అడిగితే వాళ్ళకి మా ఎమ్మెల్యే ఒకటే చదువు, ఎవరికైనా అర్హులైన వాళ్ళు మొత్తానికి పెన్షన్లు ఇప్పిండి మీరు. అలాగే టిట్కో ఇళ్ళు దాదాపు చాలామంది అప్లై చేసుకున్నారు. కొంతమందికి అలాట్మెంట్ అయినాయి, కొంతమంది కాలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కొంతమంది పేర్లు కూడా తీసేసారు వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు వాళ్ళకి అర్హులు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేశారు. మా వార్డులో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు పెన్షన్లు కావాలని ఇప్పుడు తెగ తిరుగుతున్నారు మా చుట్టూరు. రేపు 2వ తారీఖు నుంచి మా ముఖ్యమంత్రి వారు ఆర్డర్స్ ఇచ్చారు. రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ కొత్తగా అర్హులు ఉన్నదని పెట్టుకోమని. నేను ఆల్రెడీ వార్డులో గత 5-6 నెలల నుంచి కూడా డోర్ టు డోర్ తిరిగి పెన్షన్లు కావాల్సిన వాళ్ళు కానీ రేషన్ కార్డులు కావాలని దాదాపు 100 అప్లికేషన్లు సేకరించి ఉన్నాను. ఇప్పుడు రేపు 2వ తారీఖు రాగానే మొత్తాన్ని పిలిపించి నేను మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ పెన్షన్లు కానీ వీళ్ళ పట్టాలు కానీ టిట్కో ఇళ్ళు కానీ అన్నిటికీ ఇప్పించేదానికి శాయశక్తిలో కృషి చేస్తున్నాను. వాళ్ళందరూ లిస్టులు కూడా సేకరించి పెట్టాను. ఇప్పుడు వార్డులో కూడా రోడ్లు, కాలువలు ఇవన్నీ మొన్న మున్సిపాలిటీ వాళ్ళ అధికారులను పిలిపించి ఇది పెట్టాము, రివ్యూ పెట్టాము, అన్నీ రాసుకొని పోయారు, ఎస్టిమేట్లు వేసి ఉన్నారు. కొన్ని రోడ్లు కూడా ఇప్పుడు టెంటర్లు పిలవబోతున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న కూడా చెప్పాడు, అర్జెంట్ అని ఉంటే ముందు పెట్టిమని చెప్పాడు. దానిలో భాగంగా నేను కొన్ని పెట్టించాము. మా వార్డులో 5 సంవత్సరాల కార్యక్రమంలో ఏమి అంత అభివృద్ధి అని జరగలేదు. కాలువలు కానీ నిన్న చిన్న వర్షానికి కూడా కాలువలు మొత్తం బూడిపోయి ఎల్లవలు వచ్చేసినాయి రోడ్లు. డ్రైనేజ్ మొత్తం ఒక సిస్టమ్ కూడా పెట్టి ఎమ్మెల్యే గారు వార్డు ఒక 4 రోజులు శానిటేషన్ క్లీనింగ్ పెట్టించి కాలువలో మొత్తం క్లీన్ చేయించారు. అప్పుడు కొంతవరకు నిన్న మళ్ళా వచ్చిన వర్షాలు కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చినాయి. దాన్ని కూడా కొన్ని కాలువలు కట్టాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఎన్ని ఎస్టిమేషన్ వేయించున్నాము. అభివృద్ధులు అనేది ఇప్పుడు మరి స్టార్ట్ అయింది. మేము దాదాపు ఒక 3-4-5 కోట్లు కానీ మా వార్డులో కానీ పెడితే కాలువలు కానీ రోడ్లు కానీ మొత్తం కంప్లీట్. పార్కులన్నీ డెవలప్మెంట్ అని ఇంకొక పార్క్ ఉంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆ పార్కును కూడా మేము ఈ 5 ఏళ్లలోనే కంప్లీట్ చేస్తాము. ఈ పార్కును కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. మరి మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు జనాలకి న్యాయం చేయగలుగుతాం సార్? ఇప్పుడు వచ్చే 5 నెలలైంది. గత 5-6 సంవత్సరాల ప్రభుత్వం అప్పులు పాలు చేసిపోయింది.
చాలా అవన్నీ సరిచేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీస్ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. పెన్షన్లో అనుకున్నది 6 వేలలో అనుకున్నది 1000 రూపాయలు పెంచి ఒకే మాలి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసాడు. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు పెన్షన్ ఇస్తానని ఇస్తున్నాడు జనాలకి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ భర్త చనిపోతే వీడియో పెన్షన్ 15 రోజుల్లో నెమ్మడినే భార్యకి ఇమ్మని చెప్పి కొత్తది ఒకటి మా మంత్రివర్యులు గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే గ్యాస్ పథకం అనేది ఇచ్చారు. ఒక్కోటి అక్కడ ఫైనాన్స్ చూసుకోవాలి, డెవలప్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు రోడ్లు మా నియోజకవర్గంలో రోడ్లు డెవలప్మెంట్కి పల్లె పండుగని పెట్టి రోడ్లు కూడా శాంక్షన్ చేశారు. ఆల్రెడీ మొదలు కూడా జరుగుతున్నాయి, వర్కులు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ 2వ కోటా కూడా వస్తుంది దానికి కూడా. అన్నీ టౌన్లో కూడా ఇప్పుడు రోడ్లు కానీ టౌన్లు కానీ అసలు మధ్యలో డివైడర్లు ఉంటాయి. గత 5 ఏళ్లలో డివైడర్లకి రంగులు వేసిన పాపాను పోలే, పగిలిన వాడిని పెచ్చకలేసిన లేదు. ఆ చెట్లు ఎండిపోతే చెట్లు ఎండిపోయి. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఆ స్తంభాలకి వాళ్ళ పార్టీ గుర్తులు ఈ LED లైట్లు వేసుకున్నారు. అంత తప్పితే ఇంకేం చేయాలి ఒంగోలు టౌన్లో వాళ్ళు. సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం మీరు తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఎంతో విశేషంగా కృషి చేశారు. ఒక సీనియర్ కార్యకర్తగా నాయకులుగా ఉన్నారు. మరి మీకు తెలుగుదేశం పార్టీలో మీరు బాగా పార్టీకి మీరు కష్టకాలంలో కూడా అండగా నిలబడ్డారు. మరి రేపు మీరు ఏం కోరుకుంటున్నారు పార్టీ నుంచి? మేము మా ఎమ్మెల్యే గారికి చెప్పాము ఆల్రెడీ. సార్ మా వార్డులో సీనియర్ కార్యకర్తలు చాలా కష్టపడ్డ ఉన్నారు. వాళ్ళు ఏమేమి అడిగారు వాళ్ళ కోరికలన్నీ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. జాబులు కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా ఎంప్లాయీస్ ఏదైనా కావాలని అడిగిన వాళ్ళు వాళ్ళకి చేస్తానని చెప్పాడు, ప్రామిస్ చేశాడు. వాళ్ళ లిస్టు కూడా తీసుకున్నాడు, ఎవరు కష్టపడ్డారు ఎవరు చేశారు అనేది. మేము ఆర్థికంగా కొంతమంది ఇబ్బంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ చేయమని చెప్పాము, చేస్తానని చెప్పాడు. అలాగే పదవులు అనేదా సార్ ఎవరు కష్టపడ్డారో ఎవరు చేశారో అనేది అతను ఆలోచించుకొని ఎవరికి ఇవ్వాలనే ప్రయారిటీ అతనికి తెలుసు. వార్డులో ఎవరు కష్టపడేదో అది మా సార్కి అన్నీ తెలుసు. ఆయనకి ఎవరికి పదవి ఇవ్వాలనేది ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన ఏ పదవి ఇచ్చినా ఏ పని అప్పచేయాలని మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము.